హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు వీడియో ఒక థ్యాంక్స్ వీడియో అనుకోండి. ఎట్ ది సేమ్ టైమ్ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి పైకి సంబంధించి, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అసలు ఇప్పటివరకు చాలామందికి మైగ్రేషన్ అవ్వలేదు అంటున్నారు కదా. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు అయితే కొత్త అకౌంట్స్ 5,610 అకౌంట్స్ అయితే ఈ టైంకి, ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి అయితే ఉన్నాయి. అండ్ టోటల్ సప్లై వచ్చేసి 557 కోట్లు, రెగ్యులర్గా మనం చెప్పుకునేదే. అండ్ టోటల్ లాక్డ్ వచ్చేసి 411 కోట్లు. రోజు రోజుకి మైగ్రేషన్స్ అవుతున్నాయి కాబట్టి సర్క్యులేషన్ సప్లై పెరుగుతుంది. నాకు తెలిసి అరౌండ్ ఒక అంటే 10 బిలియన్ వరకు మేబీ 10 బిలియన్ వరకు సప్లై రావచ్చు మొత్తానికి, మనం మెయిన్ నెట్ వచ్చేంత వరకు, అంటే మార్చ్ వరకు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 530 కోట్లు అనేది వేరే వాలెట్స్కి పెట్టారు కదా, అది లిక్విడిటీ కోసం ఏంటో చూద్దాం మరి మెల్లిగా. అండ్ వీడియోలోకి వెళ్తే, ఈ మధ్యకాలంలో మనం వీడియో చేసినప్పుడు మహేష్ గారు ఆ వీడియో పెట్టి లైవ్ చేసి కామెంట్స్ నెగిటివ్గా వచ్చిన వాళ్ళు తిట్టారు అని చెప్పేసి అన్నారు. సో అది మాట్లాడదాం మెల్లిగా, అది ఏంటనేది మాట్లాడదాము. దానికన్నా ముందు ఇంకో మంది ఏంటంటే, మైగ్రేషన్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే, నైన్త్ స్టెప్ అలాగే ఉండిపోయింది చాలా సంవత్సరాల నుంచి, నెలల నుంచి అంటున్నారు. బ్రదర్, నాకు బేసిక్గా నేను మా ఇంట్లో వాళ్ళని అంటే రిఫర్ చేసిన అందరికి కూడా తొందరగానే అయిపోయినాయి. నాది మాత్రము చాలా లేట్ అయింది, నాది అవ్వడానికి, మైగ్రేషన్ అవ్వడానికి. సో మైగ్రేషన్ అనేది అవుతుంది ఖచ్చితంగా. దానికన్నా ముందు మీ వాలెట్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా పెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, పాస్ ఫ్రేజ్ ఒకటి ఇస్తున్నారు, మళ్ళీ ఇంకో వాలెట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. పాత పాస్ ఫ్రేజ్ మర్చిపోతున్నారు. సో ఎక్కడైనా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకే పాస్ ఫ్రేజ్ని తీసుకోండి, ఒకే దాన్ని చూసుకోండి. మీరు అక్కడ ఎంటర్ చేసినప్పుడు 6th స్టెప్లో ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు నేను చూపిస్తాను చూడండి. చెక్లిస్ట్లో మీకు చూపించినప్పుడు ఇక్కడ ఇక్కడ వాలెట్ ఇక్కడ మీరు ఎంటర్ చేసినప్పుడు నా అడ్రస్ ఇది ఒకటి, ఇది ఒక అకౌంట్ అడ్రస్ ఇది. ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు ఆ వాలెట్ అడ్రస్, అది ఈ వాలెట్ అడ్రస్ ఉంది కదా, ఇదిను మీరు ఇచ్చి ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా సెకండ్ స్టెప్లో, అది రెండు ఒకటే కాదా అనేది చూసుకోండి. చూసుకుంటే దాన్ని బట్టి ఒకటే టాలీ అయినప్పుడు మీరు అలా ఇవ్వండి. లేకపోతే కనుక వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, మీరు మోసపోతారండి. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏంటది ఇప్పుడు జరుగుతుంది ఆన్లైన్లో, మాకు అంత ఇచ్చేస్తాం, $100 ఇస్తాం, $7 ఇస్తాం అంటారు కదా. వాటికి ఆశపడి చాలామంది కూడా కాయిన్స్ పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోకండి. కొనేవాళ్ళు ఉంటే అమ్మేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటే కొనేవాళ్ళు ఉంటారు. ఇది ఒక సర్కిల్ అది. సో జాగ్రత్తగా ఉంచుకోండి మీ పైని. మార్చిలో అయితే మనం రాబోతున్నాం, పై మెయిన్ నెట్ రాబోతుంది. సో చాలామంది ఏంటంటే తక్కువ రేట్కి అమ్ముకోవడాలో, లేకపోతే ఎక్కువ ఆశలకు పోయి పోగొట్టుకోవడంలో జరుగుతూ ఉంది. మీ పైన హోల్డ్ చేయండి, మార్చి వరకు హోల్డ్ చేయండి. మంచి లాభాలు అయితే ఖచ్చితంగా చూస్తారు మీరు పైలో. అండ్ ఇంకో విషయానికి వస్తే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే కనుక, నాకు ఎంకరేజ్ చేసిన క్రిప్టో కింగ్ చందు గారికి, సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అంటే మీ వెనక మేము ఉంటాను బ్రో, మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని మీరు కమెంట్ రూపంలో చెప్పారు చూసారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పుడిప్పుడే వచ్చేవాళ్ళం, మీరు ఆల్రెడీ ముందు నుంచి ఎప్పుడో ఉండి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తులు. నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ అంటారా సార్, అది అందరికీ ఉండేదే. నేను చూస్తుంటాను అప్పుడప్పుడు నెగిటివ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనం కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటాం. మీరు కొంచెం రియాక్ట్ అవ్వకుండా అలాగే మీరు ముందుకు సాగాలని, అందరిని అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, మోటివేట్ చేస్తూ ముందుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అండ్ ఇంకోటి, మహేష్ మ్యాగ్నస్ గారు. సో ఆ రోజు ఒక వీడియో చేసి ఇలా అన్నారు అని చెప్పి వచ్చింది. దాని తర్వాత నాకు కోపం వచ్చింది. అండ్ ఎందుకంటే ఎందుకు మన దానికి అండము అనేసి, ఆ టైంలో కోపం ఎవరికైనా వస్తుంది. బట్ దాని తర్వాత కొంచెం ఓపిక పడితే అన్నీ క్లియర్ అవుతాయి అంటారు చూసారా, అన్నీ క్లియర్ అవుతాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంటే మీరు చూడండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పైకి సంబంధించి మాత్రం మహేష్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఎందుకనంటే, అంటే కొంతమంది మళ్ళీ ఇప్పుడు అడగొచ్చు నన్ను, ఆయన దాంట్లో పడే కష్టం ఏముంది, రిఫరల్స్ కోసం చేసున్నారు కదా, అండ్ ఆఫీస్ పెట్టి ఇలా కేవైసీలకి డబ్బులు తీసుకోవడం కోసం చేస్తున్నారు కదా కొంతమంది నన్ను అడగొచ్చు. బట్ దానికి కూడా నా ఆన్సర్ ఏంటి అనంటే, నేననేది ఏంటంటే, కేవైసీలకి రూ. 314 తీసుకుంటున్నారు అనేది బేసిక్‌గా డబ్బులు తీసుకుంటారని నాకు నచ్చదు. నాకు అది ఇష్టం కూడా లేదు. బట్ ఆయనకు సంబంధించినంత వరకు ఆయన ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి, లైక్ ఆఫీస్ అనుకుందాం. ఆఫీస్ రెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. మేబీ దానికైనా ఇవ్వాలిగా. అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద నుంచొని పిలిపించుకొని కేవైసీలు చేపియలేంగా. మేబీ ఆ విధంగా తీసుకొచ్చేమో ఆ విషయం. 314 డబ్బుల గురించి నాకు ఎవరైతే చెప్తున్నారో, మేబీ నేను అనుకోవడం ఇలాగ. నేను ఒకప్పుడు ఇలాగే కొంచెం అంటే అపోజిట్‌గా మాట్లాడినాను, డబ్బులు తీసుకుంటే కరెక్ట్ కాదనేది. బట్ అన్నీ మనం ఒకసారి ఓపికగా ఆలోచిస్తే, ఆయన మేబీ ఆ ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటాయి. రోడ్ల మీద వచ్చిన వాళ్ళందరూ రోడ్ల మీద నుంచోబెట్టేసి చేపియలేం కదా. సో ఈయన సొంత డబ్బేసి ఆఫీస్ రెంట్లు కట్టి మరి సేవ చేసే అంత కూడా లేదు కదా. సో అదొకటి. అండ్ ఇంకోటి, రిఫరల్స్ గురించి చేస్తున్నారు అనే ఇంకోటుంది. రిఫరల్స్ గురించి అంటే సార్, ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పిన దాని ప్రకారం 1800 పీపుల్ సమ్ చేంజ్ రిఫరల్స్ ఉన్నారేమో అని. బట్
ఆయన ఇచ్చే ఆన్సర్స్ అంటే ఇంతమంది క్వెషన్ చేస్తా ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా నాకు తెలుసు ఆ బాధేంటో నాకు తెలుసు. ప్రతి చిన్న విషయానికి కూడా క్వెషన్ చేస్తూ ఉంటారు. ఏమని? నైన్త్ స్టెప్ అవ్వలేదు. కేవైసీ పెండింగ్‌లో ఉంది. ఏం చేయాలి? కేవైసీ పెండింగ్‌లో ఉంటే సార్ మహేష్ మ్యాగ్నస్ గారు ఏమి చేయలేరు. నేను ఏమి చేయలేను. ఎవ్వరు ఏమి చేయలేరు పెండింగ్‌లో. అది ఆ ఆల్గారిథము వాళ్ళది ఎలా ఉంటుందంటే పెండింగ్‌లో పడ్డాయి కొన్ని వెనక్కెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉంటే వెంటనే అయిపోతుంది. అవ్వకపోతే పెండింగ్‌లో పడుతుంది. ఆ పెండింగ్‌ది కూడా రిలీజ్ చేస్తారు మెల్లిమెల్లిగా. కాకపోతే కొంచెం ఓపిక పట్టు. అంటే ఇలాంటి క్వెషన్స్ ఒకరు, ఇద్దరు కాకుండా ప్రతిరోజు కొన్ని వందల క్వెషన్‌లు ఏస్తూ ఉంటే అన్నిటికి సమాధానం చెప్తున్నారుగా మరి. సో, దానికి కూడా మెచ్చుకోవాలి. ఎందుకనంటే మనం ఒకరు, ఒకరు కరెక్ట్‌గా చేస్తుంటే ఒకరు కష్టపడుతున్నారంటే వాళ్ళని మనము పొగడకపోయినా పర్లేదు గానీ కించపరచకూడదు. తక్కువ చేసి మాట్లాడకూడదు. అండ్ ఇంకోటి ప్రైజ్ విషయంలో నేను ఒకటే పంతా నాది. నేను ఎప్పుడైనా సరే తక్కువలో ఉండండి. తక్కువలో చేయండి ప్రైస్. అంటే తక్కువలో మీరు ఊహించుకోండి. అది ఎక్కువ ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఎక్కువ ఊహించేసుకొని తక్కువలో ఉంటే చాలా బాధపడతాం. నా 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 యొక్క ఇంటెన్షన్ అది. నేను ఆ రోజు ఆ వీడియో చేయడానికి కూడా కారణము కూడా అదే. ఎందుకు అనంటే చూడండి నేను $1 నుంచి $3 నుంచి చెప్పాను నేను. యెస్ ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా అదే చెప్తాను. మన వాళ్ళు $10 ఉంటుంది అని మన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మాక్సిమం $10 వరకు ట్రేడ్ అవుతూ బై, సెల్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ట్రేడ్‌లో అది పుష్ అవ్వచ్చు ముందుకి. $10 వరకు వెళ్ళొచ్చు. ఎందుకనంటే పంపవచ్చు. $10 వరకి పంపే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అంతేకానీ ఎక్కువ వస్తుందని ముందే ఊహించేసుకున్నాం అనుకోండి, తక్కువ వస్తే చాలా బాధపడతాం. అండ్ ఇంకొకటి చాలామంది ఏమంటున్నారంటే పైకి సంబంధించి 1-10 లిస్ట్ అయితే గనక పై అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని. ఎవరు చెప్పారండి పై అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని? పై అనేది ఒక అల్టిమేట్ ప్రాజెక్ట్ అది. దాన్ని బీట్ చేసేది ఇక ముందు వస్తుందేమో నాకైతే తెలీదు గానీ, నా అంచనా ప్రకారం, నా పర్సనల్ వ్యూ ప్రకారం అయితే రాదు. ఇంకొకటి రాదు. సో, ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మార్చ్‌లో రాబోతుంది. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. మీరు $1 లిస్ట్ అయినా కూడా హిట్ అయినట్టే. అక్కడ నుండి మీరు $1 లిస్ట్ అంటే మీరక్కడ $1 ఉండిపోతున్నారు గానీ, అది ముందుకు ఎంతవరకు ఎళ్తుందని ఆలోచించట్లా. ఏదో ఒక రేట్ చెప్పాం గదా! అని చెప్పి దానికి నెగెటివ్‌గా మాట్లాడడం, లేకపోతే అది ఇంక అంతేనా అని ఫెయిల్ అయింది అని చెప్తే అది కరెక్ట్ కాదది. $1 లిస్ట్ అయినా, $10 లిస్ట్ అయినా కూడా అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కాదు పై. మంచి ప్రాజెక్టు, హిట్ ప్రాజెక్టు మెయిన్‌నెట్ తీసుకుంటే హిట్ ప్రాజెక్టు. దాని తర్వాత పై చేసే ఏదైతే ఆట ఉందో, ఆ ఆట అందరికీ తెలుస్తుంది. అందరూ చూస్తారు. ఎవరైతే ఎ $1-10 లిస్ట్ అయితే పై ఫెయిల్యూర్ అంటున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎనీ కాయిన్ ఏదైనా సరే మీరు బిట్ కాయిన్ తీసుకోండి, ఈథెరియం తీసుకోండి, బిఎన్‌బి తీసుకోండి, ఏదైనా తీసుకోండి. లిస్టింగ్ అనేది తక్కువనే అవుతుంది. తక్కువలోనే చేస్తారు. వాళ్ళ వాళ్ళ యొక్క మొత్తం లిక్విడిటీని బట్టి అన్నీ చెక్ చేసుకొని, అన్నీ చూసుకొని తక్కువలోనే చేస్తారు. అది మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒకేసారి $100,000 లిస్ట్ చెయ్యరెప్పుడు. అది అవ్వదు కూడా అలాగా. అది కుదరదు అలాగా. సో, నేను చెప్పేదది. సో, పై విషయంలో మహేష్ గారికి నాకు అంటే ఆయన అభిప్రాయం ఆయనది. నా అభిప్రాయం నాది. సో, ఆయన అభిప్రాయం ఆయనది. నా అభిప్రాయం అలా అని చెప్పేసి ఆయన ఇలా చెప్పారు కదా! అని చెప్పి ఆయన నేను ఒక మాట అనలేను కదా! ఆయన ఒక మాట నేను అనలేను కదా! నాకేం రైట్ ఉంది ఆయన అనడానికి. సో, నేను ఎప్పుడైనా సరే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో స్టార్టింగ్ ఒక 2 నెలల క్రితం వీడియోలో కూడా నేను మహేష్ గారికి థాంక్స్ చెప్తూ కూడా వీడియో చేశాను నేను. సో, నేను ఏదైనా కూడా నేను ఏదైనా ప్రైస్ గురించి, పై గురించి చెప్తున్నాను, మాట్లాడుతున్నాను అంటే అది నేను పై సక్సెస్‌ఫుల్‌గా లిస్ట్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడం కోసం చెప్తున్నాను. మీకే కాదు నాకు కావాలి కదా డబ్బులు. మీకే కాదు నాకు కావాలి. నా దగ్గర కూడా చాలా కాయిన్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవైలబుల్‌లోనే చాలా ఉన్నాయి. మరి అవన్నీ నేను తక్కువ చెప్పుకొని అవన్నీ నేను అంటే నా దాన్ని నేను తక్కువ చేసుకుంటానా? చేసుకోను. సో, నేను చెప్పేది ఏంటి అనంటే మీరు తక్కువలో ఉండండి. తక్కువగా ఉండండి. ప్రాజెక్ట్ గురించి ఎక్కువ చెప్పండి. కానీ ప్రైజ్ విషయానికొస్తే మాత్రం మీరు లిమిట్‌లో ఉండండి. మంచి ప్రైజ్ వస్తుందని చెప్పండి ఖచ్చితంగా. సో, అప్పుడు మనం ప్రాజెక్ట్‌ని బతికించిన వాళ్ళం అవుతాం. అంతేగాని హైప్ చేసి దాన్ని తొక్కేసి చంపేయొద్దు దయచేసి. అంటే ప్రైజ్ విషయంలో. ఎందుకనంటే రేపొద్దున ఇప్పుడు ఎందుకు $10 కూడా సరిపోవట్లేదంట మన వాళ్ళకి. ఎలా చెప్తున్నారంటే డౌట్స్ ఎలా రైజ్ అవుతున్నాయంటే, ఎలా అంటే $10 ఉంటే ఫెయిల్యూర్ అన్న ప్రాజెక్టు. ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆల్‌మోస్ట్ చేశాం గదా! ఇంతేనా? ఇంతేనా? అదేంటి $10 అంటే తక్కువ? ఎవరు చెప్పారు తక్కువని? చాలా ఎక్కువ ప్రైస్ అది. చాలా ఎక్కువ ప్రైస్ అది. $10 అంటే నాట్ ఎ జోక్ అది. అంతలో లిస్ట్ అవ్వడం అనేది అసల నాట్ ఎ జోక్ అది. చాలా హిట్ ప్రాజెక్టు. పెద్ద ప్రాజెక్ట్ పై అనేది. అంత ఆషామాషీ ప్రాజెక్ట్ కాదిది. సో, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మై డియర్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక మహేష్ గారికి థాంక్స్ చెప్దామన్న వీడియో అంతే ఇది. అండ్ ప్రైస్ గురించి దాని గురించి మనం వదిలేయండి. ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఇంకా మీరు కలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఫ్రీగా ఇస్తున్నారు అనంటే ఇక్కడ ఇదొక ఆపర్చునిటీ. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఓకే. కానీ ఇది మనకు దొరికిన ఒక గొప్ప ఆపర్చునిటీ ఏంటి అనంటే పైని
మైన్ చేసుకొని దాచుకోవడం. అదొక గొప్ప ఆపర్చునిటీ. దాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా పై చేసుకోండి. చేసుకోని వాళ్ళు నేను రిఫరల్ లింక్ ఇవ్వను. డైరెక్ట్‌గా మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. రిఫరల్ లింక్ అవసరం లేదు దానికి. డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. వచ్చేస్తాయి. సో, చేసుకోండి. పైని మాత్రం తక్కువగా చూడకండి. రేపు ఫ్యూచర్‌లో పై ఏలబోతుంది. అది మాత్రం ష్యూర్. మీరు ప్రైజ్ గురించి వదిలేయండి ప్లీజ్. పై గురించి మాట్లాడండి. ప్రైజ్ గురించి వదిలేసి పై గురించి మాట్లాడండి. ప్రైజ్ అనేది అది ఆటోమేటిక్‌గా అది మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత అదే పంప్ అవుతుంది, డంప్ అవుతుంది, పంప్ అవుతుంది, డంప్ అవుతుంది. అది వోల్టైల్ ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి వదిలేయండి. మీకు ఎంత వీలైతే అంత పైని మీరు మైండ్ చేసుకోవడానికి మీ దగ్గర వాలెట్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం పీపుల్‌కి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని అందరిని ఇన్వైట్ చేయండి. మీరు చాలా వరకు మీరు పైని దగ్గర పెట్టుకోండి. రేపు రానున్న ఫ్యూచర్‌లో పైదే. పైతోనే మాక్సిమం మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేయబోతున్నాం. సో, ఇది వీడియో. వీడియో నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చందు గారు, క్రిప్టో కింగ్ చందు గారు అండ్ మహేష్ మ్యాగ్నస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.